ఎందుకు వచ్చాను గిద్దలూరుకి అని ఏమన్నా అనిపించిందా? ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఫస్ట్ కలిసి ముఖ్యమంత్రి గారు గిద్దలూరు నియోజకవర్గానికి ఈ విధంగా ఆలోచన చేస్తున్నాం, ఈ విధంగా నువ్వు ఉన్న పరిస్థితి దృష్ట్యా పార్టీ శ్రేయస్కారం ఈ విధంగా నిర్ణయం తీసుకున్నాం, అన్ని విధాలుగా ఆలోచన చేసి ముందు పోతున్న ఆలోచన అంటే ముఖ్యమంత్రి గారితోనే అన్నాను నేను. సార్ నాకు అక్కడ పూర్తిగా పరిచయం లేదు కదా, అందుకోసం ఆలోచన చేస్తున్నాను అంటే సార్ ఒకటే అన్నారు, నేను అందరికీ పరిచయం నా అర్జున్, మీ నాన్నగారు పశ్చిమ ప్రకాశంలో అందరికీ పరిచయం, మీ మామగారు అక్కడ మాజీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు, ఇంకా ఇంకా ఏం ఆలోచన చేస్తున్నావు? 3 కేరాఫ్లు ఉన్నాయి మీకు, జగన్మోహన్ రెడ్డి, కేపీ కొండారెడ్డి, ఉడుమల శ్రీనివాసరెడ్డి గారు. ప్లస్ దాంతోపాటు ఈ పశ్చిమ ప్రకాశంలో అందరూ ఒకటే వాతావరణంలో ఉన్నారు, మంచి ప్రజలు. దానితో పాటు మనం 5 సంవత్సరాల్లో మనం చాలా చేస్తున్నాం. ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి అందవలసిన ప్రతి సంక్షేమ పథకం అందించాము. ప్రతి అభివృద్ధి కార్యక్రమం 175 నియోజకవర్గాల్లో సమానంగా ముందుకు తీసుకువెళ్ళాం. ఏ విధమైన ఆలోచన లేదు. నువ్వు వెళ్ళు, ప్రజలు ప్రశాంతంగా స్వీకరిస్తారు, అన్ని విధాలుగా నిన్ను దగ్గరుండి చూసుకుంటారన్నారు. సార్ చెప్పిన మాట, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు చెప్పిన మాట ఏదైతే ఉందో, అడుగు పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎంతో ఇష్టంతో, సంతోషంతో ప్రతి పనిలో స్వీకరిస్తూ ఉన్నారు. ఓకే, అందుకోసం ఈ రోజుకి ముఖ్యమంత్రి గారు వెనక్కి తిరిగి చూస్తే ఆయన చెప్పిన మాట ప్రతి ఒక్కటి నెరవేరుతూనే ఉంది. సో మన బస్సు యాత్ర బాగా అయినట్టుందిగా? బస్సు యాత్ర చాలా బాగా జరిగింది. దాదాపు ప్రకాశం జిల్లాలో 1.5-2 లక్షల పైన ప్రజలు రావడం, ఆ ప్రజాదరణ ప్రతి జిల్లాలో చూసి మరి ఎందుకో ఓర్వలేని పరిస్థితి విజయవాడలో. అవును, అదే అడగబోతున్నాను నేను. ఆ పరిస్థితి రావడం, అది ఈ ఎలక్షన్ల సమయంలో 5 కోట్ల ఆంధ్రులు ఎంతో ఇష్టంతో ఆరాధ్య దైవంగా భావిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి వేయడం అనేది చాలా చాలా పొరపాటు. అది ఖచ్చితంగా టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు చేసిందంటారా? ఇప్పుడు ఈరోజు ఓర్వలేని పరిస్థితిలో వాళ్ళు ఒకరే ఉన్నారు. ఖచ్చితంగా వారి సైడ్ నుంచి హ్యూమానిటరియన్ గ్రౌండ్స్ కిందైనా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఇంటి వద్దకే పరిపాలన తీసుకువెళ్ళిన వ్యక్తి దేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు ఎవరైనా సంక్షేమ పథకాలు అందిస్తారు అని ఎవరు చెప్పాలన్నా కూడా ముఖ్యమంత్రిగా చెప్పేది ఏమి అంటే, మనం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కటి ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు, ఇవి ఖచ్చితంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి. ఏ పార్టీ మేనిఫెస్టో తయారు చేయాలన్నా కూడా ఈ నెసెసరీ ఎలిమెంట్స్ని వాటిని తీసేస్తామని చెప్పే పరిస్థితులు లేరు ఎవరు. ఈరోజు 14 సంవత్సరాలుగా పనిచేసిన ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన పేరు చెప్తే ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రజలు ఎవరికి గుర్తులేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారి పేరు, రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే టక 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 అని అందరూ ప్రజలే చెప్తా ఉన్నారు. సో అందుకోసం ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే, ఈరోజు నాకెవరు స్టార్ క్యాంపెయినర్స్ ఎక్కడి నుంచో లేరు, ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి, లబ్ధిదారులు ప్రతి ఒక్కరూ నాకు స్టార్ క్యాంపెయినర్స్ అంటున్నారు. అందుకోసమే బస్సు యాత్ర మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది స్టార్ క్యాంపెయినర్స్ని కలిశారు సార్. వాళ్ళందరూ ఎంతో ఆనందంతో కలవడం, వారితోటి ఈ 5 సంవత్సరాల్లో మంచి విషయాల్ని పంచుకోవడం. మాకు ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఆ స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళే ముందే ఏం పర్లేదు పో, ఏం ఆలోచన చెయ్యొద్దు, జగనన్నకేమో ఓటు, జగనే అంతే, జగనన్నకేమో ఓటు, వేరే అభ్యర్థి అసలు అభ్యర్థి గురించి కూడా ఆలోచన చేయట్లేదు, జగనన్నకేమో ఓటు, ఎందుకంటే మేము చాలా అందంగా ఉన్నామయ్యా. అది ప్రతి మహిళ దగ్గర నుంచి, ప్రతి రైతు దగ్గర నుంచి రావడం అనేది చాలా చాలా అదృష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి డ్రామా చేస్తున్నాడు. గతంలో కోడికత్తి పేరుతో డ్రామా చేశారు, ఇప్పుడేమో ఆయన పైన ఆయన్ని రాయి వేసుకుని డ్రామా చేశారు అని తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా చేస్తున్న క్యాంపెయిన్. ఇప్పుడు నేను బస్సు యాత్రలో సార్తో పాటు ఉన్నాను. దాదాపు చినారకట్ల జంక్షన్
అక్కడి నుంచి పెదారకట్లో బస్ ఎక్కాను. అక్కడి నుంచి దాదాపు దర్శి దాటిన తర్వాత బస చేసే వరకు వారితో పాటే బస్సులో ఉన్నాం. దారి పొడుగున ప్రజల నీరాజనం. ఆయన ఎక్కడ నడవలేని పరిస్థితిలో ఎవరు ఉన్నా, మహిళలు ఏడుస్తూ ఎవరైనా ఇబ్బంది పడి పిల్లల్ని తీసుకొని వచ్చినా కూడా వెంటనే బస్ దిగుతారు. ఆపేస్తారు బస్ అక్కడ. వెంటనే బస్సు ఆపేస్తారు, బస్సు దిగుతారు, వాళ్ళని పిలిచి మాట్లాడతారు, ఏందమ్మా సమస్య అని అడుగుతారు, లేదా వికలాంగులు ఎవరైనా ఉంటే ఏంటి సమస్య అని అడుగుతారు. ఆ సమస్య విని ఆ సమస్యని పూర్తిగా పరిష్కార మార్గంలో ఉంచిన తర్వాతనే బస్సు ఎక్కుతారు. సో ఈ విధంగా ప్రజల్ని దగ్గరికి తీసుకున్న నాయకుడు అనేది గడిచిన 70 సంవత్సరాల్లో రాజశేఖర రెడ్డి గారు 4 మెట్లు 4 అడుగులు ముందుకు వేస్తే జగనన్న 40 అడుగులు ముందుకు వేశారు. ప్రజలు ఎంతో దగ్గరగా వాళ్ళ సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో 1% ప్రజలు కాదు, దాదాపు 90% ప్రజలు. సో 90% ప్రజలు కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నప్పుడు రేపు రానున్న ఎలక్షన్ ఏదైతే ఉందో చాలా సునాయాసంగా ముందుకు వెళ్తా ఉంది. అందుకోసమే ముఖ్యమంత్రి గారి ధైర్యం ఏమి అంటే, ఇంత సేవ చేసిన మనము, మన ప్రభుత్వం, ప్రజలందరి ప్రభుత్వం 175కు 175 ఎందుకు ఆలోచన చేయకూడదు అని. సో 175 సీరియస్ స్లోగన్. 175కు 175 చాలా సీరియస్గా ఉన్నాం. అంటే మనకంటే ప్రజలు సీరియస్గా ఉన్నారు. ఓకే. వాళ్ళు పాజిటివిటీ మీద ఓటు వేయడం అనేది నాకు తెలిసి ఎన్నిసార్లు జరిగిందో తెలియదు. చాలా రేరు. ఎలక్షన్ అంటే చాలా రిజెక్షన్. రేర్. ఎలక్షన్ అంటే రిజెక్షన్ ఎలక్షన్ మోస్ట్ ఆఫ్ ద టైం. పాజిటివిటీ మీద ఎలక్షన్ జరిగేది నాకు తెలిసి వేలల్లో లెక్కబెట్టే రోజుల్లో ఇది ఒకటి. రాజశేఖర రెడ్డి గారికి అది 2009లో జరిగింది. 2024లో రాజశేఖర రెడ్డి గారికి 2009లో జరిగిన దానికంటే ఎక్కువ పాజిటివ్ ఓటింగ్ ఇప్పుడు జరగడం అనేది అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి ఆశీర్వాదంతో, ప్రజలందరి ఆశీర్వాదంతో, ఆ దేవుడి ఆశీర్వాదంతో పాజిటివ్ ఓటింగ్ తోటి ఈరోజు ముందుకు వెళ్తా ఉన్నాం. ఓకే. చివరిగా అశోక్ రెడ్డి గారు మీ పైన కంటెస్ట్ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి. గతంలో ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అశోక్ రెడ్డి లోకల్ అని చెప్తున్నారు, అక్కడ ఇంతమంది ఎమ్మెల్యేగా ఉన్నానని చెప్తున్నారు, ఆయన చేసిన పనుల గురించి చెప్తున్నారు, జనాల దగ్గరికి వెళ్తున్నారు. బయట నుంచి ఎవరో వస్తే ఎందుకు వాళ్ళని పట్టించుకోవాలి అనే క్యాంపెయిన్ కూడా చేస్తున్నారు. ఏంటి అశోక్ రెడ్డికి ఎందుకు ఓటేయద్దు, ఎందుకు నాగార్జున రెడ్డికి ఓటేయాలి అంటే? ఒకటి, ఇందాక మీకు చెప్పిన విధంగా ఈ పశ్చిమ ప్రకాశం ముక్క ఏదైతే ఉందో అంతా రాయలసీమ నుంచి, కర్నూలు జిల్లా నుంచి వచ్చింది. 1970లో ప్రకాశం జిల్లాలో భాగమైంది. అందరము ఒకటే ప్రాంత వాసులం. ఇక్కడ ఎవరు లోకల్ నాన్ లోకల్ అనే మాట లేదు, అసలు ఇష్యూ లేదు. ఒకటే గాలి పీల్చుకునేది, ఒకటే పంటలు, ఒకటే కష్టాలు, ఒకటే ఆనందం, వెలుగొండ మీద ఆధారపడి ఉన్నాం. అన్ని విధాలుగా ప్రజలందరూ ఒకటే కల్చర్లో ఉన్నారు. ఇక్కడ పశ్చిమ ప్రకాశానికి తూర్పు ప్రకాశానికి ఆ విధమైన తేడా ఉంది. అక్కడ నీళ్లు అన్నీ బాగా ఉంటాయి, ఇక్కడ పూర్తిగా మెట్ట ప్రాంతం. దానితోటి గడిచిన 50 సంవత్సరాల్లో పరస్పర సంబంధాలతోటి అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో, గిద్దలూరు కానీ, ఖమ్మం కానీ, మార్కాపురం కానీ, నాన్నగారు దాదాపు ప్రతి ఒక్కరితోటి పరిచయం. అక్కడ ఉండే ప్రతి మండల స్థాయి ముఖ్య నాయకులు, గ్రామ స్థాయి ముఖ్య నాయకులకు కూడా అన్ని విధాలుగా సమస్యల్లో భాగమై, పనుల్లో భాగమై నాన్నగారు వారికి తోడుగా ఉన్నారు. 2004 నుంచి 9 వరకు మరియు 85 నుంచి 89 వరకు మామగారి కుటుంబం 2 పర్యాయాలు అక్కడ ఖమ్మం నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పనిచేశారు. దాదాపు 2.5 మండలం వారు ఖమ్మం, అర్తవీడు, దానితో పాటు బేస్వార్పేటలో సగభాగం. ఎక్కడ ప్రజల సైడ్ నుంచి కానీ అటువంటి భావన లేదు. వారికి కావాల్సిందల్లా ప్రజలకి 365 రోజులు నిత్యం అందుబాటులో ఉండాలి. వారికి ఏదైనా సమస్య ఉంటే దాన్ని పరిష్కరించాలి. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం ఉంటే అన్ని విధాలుగా దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఎటువంటి కష్టాల్లో అయినా కూడా మాతో పాటు కలిసి ఉండే వ్యక్తిని చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా చెప్పగలం, 50 సంవత్సరాల నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము. నాన్నగారు దాదాపు 50 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీలో ఉన్నారు. గెలిచినా ఓడినా ఒకటే పార్టీలో ఉన్నాం.
ఓడినప్పుడు కార్యకర్తల్ని ముఖ్య నాయకుల్ని అందరినీ కాపాడుకుంటూ ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎవరైతే పార్టీకి ఉన్నారో వారికి అన్ని విధాలుగా ధైర్యం చెప్పి మనతో పాటు కలుపుకొని పోయి మనతో పాటు కలిసి నడవడానికి వారికి ఎంత స్ఫూర్తి అవసరమో ఎంత ధైర్యం అవసరమో దాన్ని ఇస్తూ 50 సంవత్సరాల నుంచి కాపాడుకుంటున్నాం. అక్కడ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కోరేది అదే. 2014లో గెలిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అశోక్ రెడ్డి, ఆయన వైసీపీ నుంచే గెలిచారు. ఆయన వేరే పార్టీ ఎమ్మెల్యేకి గెలిచారు. ఓకే. ఆయన వేరే పార్టీ నుంచి ఏం గెలవలేదు, వైసీపీ నుంచే గెలిచారు. కానీ ఒక సంవత్సరానికి జగన్ అనే మోసం చేసి పక్కకు పోయినారు. ఓహో, అప్పుడు పార్టీ మారిన 23 మందిలో ఆయన ఒకరా? ఆయన ఒకరు. ఓకే ఓకే. సో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి ఆయన పక్కకు పోయారు. మ్మ్. అక్కడ ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు ఏ విధంగా అయితే ఇష్టంతో జగనన్నకు ఓట్లు వేశారో మ్మ్. వాళ్ళందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. ఓకే ఓకే. దానితో పాటు ప్రయాణం చేసిన ఆ 5 సంవత్సరాలు ప్రయాణం చేసిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. మ్మ్. మ్మ్. సో ఖచ్చితంగా గెలిచిన 2014 అంటే మనం పార్టీ పెట్టిన తర్వాత మొదటి ఎలక్షన్ 2014. మ్మ్. 2014 అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది, 2019 వైఎస్ఆర్సీపీ గెలిచింది. అది పూర్తిగా 10 సంవత్సరాల నుంచి ప్రజల్లో ముఖ్య నాయకుల్లో కార్యకర్తల్లో వైఎస్ఆర్సీపీ భావనే ఉంది కానీ ఇంకో పార్టీ భావన లేదు. వ్యక్తి భావన లేదు. పార్టీ జగన్మోహన్ రెడ్డి.